NIACL రిక్రూట్మెంట్ 2024 న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఈ వీడియో కేటగిరీ వచ్చేసి ఫ్రెషర్స్ జాబ్ వేకెన్సీ, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, లేటెస్ట్ గవ్ జాబ్స్ 2024. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. సో ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి జర్నలిస్ట్ వేకెన్సీస్ టోటల్గా 120 వేకెన్సీ ఉన్నాయి. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు ఈ జర్నలిస్ట్ వేకెన్సీస్కి. సో టోటల్గా అకౌంట్స్లో 50 వేకెన్సీస్ ఉన్నాయి. అకౌంట్స్లో 57 ఎస్సీ కేటగిరీ, ST 4, OBC 13, EWS 5, అన్రిజర్వ్డ్ 21, ఇంకా PWD డిఫరెంట్ కేటగిరీస్ కలిపేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా జర్నలిస్ట్ వేకెన్సీస్ 120 వేకెన్సీస్ ఉన్నాయి. SC 18, ST 8 వేకెన్సీస్, OBC 32, EWS 12, అన్రిజర్వ్డ్ 50, ఇంకా PWD టోటల్గా డిఫరెంట్ వేకెన్సీస్లో 4+2+2+1 HI, VI, OC, ID. సో డిఫరెంట్ వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా 170 వేకెన్సీ ఉన్నాయి. జర్నలిస్ట్ వేకెన్సీస్ వచ్చేసి 120 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇస్ ఫ్రమ్ 10th September to 29th September స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 29th September 2024. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10 September, లాస్ట్ డేట్ వచ్చేసి 29 September. అండ్ ఫేజ్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫేజ్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి 13th October. ఫేజ్ 2 ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ డిస్క్రిప్టివ్ 17th నవంబర్లో ఉంటుంది. సో ఇది స్కెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్. ఇక్కడ మీకు కావాల్సిన అర్హత వచ్చేసి అకౌంట్స్కి అయితే మీకు CA చేసి ఉండాలండి. అండ్ ఇక్కడ చార్టెడ్ అకౌంట్ చేసి ఉండాలి. CA లేదా సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్ నుంచి 60% ఆఫ్ మార్క్స్తో మీరు పాస్ అయ్యి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా MBA ఎవరైతే ఫినాన్స్లో చేస్తారో 60% ఆఫ్ మార్క్స్తోనే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీ అకౌంట్స్ వేకెన్సీస్కి. సో ఇక్కడ జర్నలిస్ట్ ఇక మంత్లీ శాలరీ వచ్చేసి పర్ మంత్ 88,000 పర్ మంత్ ఉంటుందండి. అన్నీ కలిపేసుకొని 88,000. క్వాలిఫికేషన్ జర్నలిస్ట్ వేకెన్సీస్కి అయితే ఎనీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ మస్ట్ పొసెస్ మినిమం క్వాలిఫికేషన్. ఎనీ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు ఈ జర్నలిస్ట్ వేకెన్సీస్కి. ఎనీ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇంకా 60% మార్క్స్ ఉండాలి. ఒకవేళ SC ST కేటగిరీ వారైతే 55% మార్క్స్ ఉన్నా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా, అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years అండి ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. అండ్ మినిమం ఏజ్ క్రైటీరియా 21 years. అండ్ ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది. SC ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, OBC 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, PWD 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. సో ఇలా రిలాక్సేషన్ ఉంది డిఫరెంట్ కేటగిరీ వారికి. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ని నేను వీడియో ద్వారా చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు జస్ట్ ఆ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ వీడియోస్ కూడా చూడొచ్చు. జస్ట్ thumbnail చూడగానే మీకు అర్థమైపోతుంది. సో కమింగ్ బ్యాక్ టు NIACL సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు 60 minutes డ్యూరేషన్ ఉంటుంది. 60 minutesలో 100 questions ఉంటాయి. 100 questionsలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions 20 minutes ఉంటుంది టైం ఫ్రేమ్. అండ్ రీజనింగ్ ఎబిలిటీ 35 questions 20 minutes is the time frame. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 questions 20 minutes is the time frame. సో ఇక్కడ అన్ని సెక్షన్స్కి ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ హిందీ బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో మెయిన్స్ ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్గా మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి 200 marks, తర్వాత ఫాలోడ్ బై డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. సో మెయిన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ 200 marks, డిస్క్రిప్టివ్ వచ్చేసి 30 marks ఉంటుంది. టోటల్గా 230 marks అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ విల్ బి 2.5 hours డ్యూరేషన్. సో ఇక్కడ సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ జర్నలిస్ట్ టీమ్ వరకు అయితే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వస్తే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ఇలా ఉంటాయి. ఆబ్జెక్టివ్ అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ 4 sections ఉంటాయి. రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఈచ్ సెక్షన్కి 50 questions ఉంటాయి. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి రీజనింగ్, ఇంగ్లీష్, ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 40 minutes ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్కి మాత్రం 50 questions 30 minutes టైం ఫ్రేమ్. టోటల్ మార్క్స్ వచ్చేసి 200 marks. అండ్ ఒకవేళ స్పెషలిస్ట్ కేటగిరీ అయితే ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ స్పెషలిస్ట్ కేటగిరీ NIACL ఎగ్జామినేషన్ అయితే రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏ స్ట్రీమ్ అంటే అకౌంట్ స్ట్రీమ్కి రిలేటెడ్ రిలవెంట్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఈచ్ సెక్షన్కి 40 questions అనేది ఉంటాయి. అండ్ ఇక్కడ రీజనింగ్, ఇంగ్లీష్, ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్స్కి ఈ పర్టికులర్ సెక్షన్స్కి 30 minutes అనే టైం ఫ్రేమ్.
జనరల్ అవేర్నెస్కి 40 క్వశ్చన్స్ 25 minutes టైం ఫ్రేమ్. ఇంకా స్పెషలిస్ట్ స్ట్రీమ్, సో ఇక్కడ మీ డొమైన్ నాలెడ్జ్ అంటే అకౌంట్స్ రిలేటెడ్ 40 క్వశ్చన్స్ అడుగుతారు. 40 మార్క్స్ అండ్ 35 minutes అనేది టైం ఫ్రేమ్. 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇక్కడ టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటాయి. సో ఆఫ్టర్ యూ కంప్లీట్ దిస్ ఎగ్జామినేషన్, సో వెంటనే మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. స్క్రీన్ పైన మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఎస్ రైటింగ్ 10 మార్క్స్, ఎస్ రైటింగ్ 20 మార్క్స్, రైటింగ్ లెటర్ రైటింగ్ 10 మార్క్స్ ఉంటాయి. 30 minutes 30 మార్క్స్ అనేది టైం డ్యూరేషన్. సో ఇది షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా. ఒకవేళ మెయిన్స్ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై అయితే ఫేజ్ 3లో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఫేజ్ 3లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో 75:25. సో ఇక్కడ క్యాండిడేట్ హూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫేజ్ 2 విల్ బి సబ్సిక్వెంట్లీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ టు బి కండక్టెడ్ బై ద కంపెనీ. ఇంటర్వ్యూ అనేది ఇక్కడ వెయిటేజ్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ 75% అండ్ ఇక్కడ వెయిటేజ్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి 25%. సో ఫైనల్ సెలెక్షన్ అనేది అగ్రిగేట్గా ఆబ్జెక్టివ్ టైప్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ప్రకారం మిమ్మల్ని ఫైనల్ లిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అండ్ అదర్ కేటగిరీ వారికి 850 రూపీస్ ప్లస్ జిఎస్టీ. సో ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా కేటగిరీ అందరికీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వారికి అయితే 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ. అండ్ అదర్ కేటగిరీ వారికి 850 రూపీస్ ఇస్ ఫీ క్రైటీరియా ప్లస్ జిఎస్టీ. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా లాస్ట్ డేట్ వచ్చేసి 29/9/2024 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ ఎగ్జామినేషన్. అండ్ ఇక్కడ ఫేజ్ 1 ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి, సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు ఇక్కడ గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం అనేది ఫేజ్ 1 ఎగ్జామినేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ అయితే ఇక్కడ డిఫరెంట్ తమిళనాడు, తెలంగాణ క్రైటీరియా వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇది ఫేజ్ 1 ఎగ్జామినేషన్ సెంటర్స్. అండ్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఇచ్చారు. తెలంగాణ అయితే హైదరాబాద్ ఇచ్చారు ఫేజ్ 2 ఎగ్జామినేషన్ సెంటర్స్. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ యాజ్ వెల్ యాజ్ ద జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.